నమస్కారం అండి. నానండి ఏరైనే అలా ఈ లహరి అమ్మ గోడి కాడికి వచ్చినానండి. ఈ అమ్మ మామూలు అమ్మ కాదండి, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్. గోల్డ్ మెడలిస్ట్ అన్నప్పుడు అన్ని తెలిసి ఉంటాయి కదా అని చెప్పేసి ఈ అమ్మ కాడికి వచ్చినాను అనమాట. ముందుకుంటే ఈ అమ్మతో మాట్లాడుతాను, నా దగ్గర ఉన్న అనుమానాలు నేనైతే నివృత్తి చేసుకుంటాను. మీరు చూస్తుండండి, మీ అనుమానాలు కూడా కొన్ని నివృత్తి అయిపోతాయి. అమ్మ నమస్కారం అమ్మ, బాగుంటారు తల్లి. అమ్మ డెంటల్ డాక్టర్ అని అనుభవప్పటికి చాలా మంది ఏంటనుకుంటారంటే ఈ పళ్ళు ఒకటే చూస్తారు అని అనుకుంటారు. నాన్న కూడా అలాగే అనుకోండి. అయితే ఆ అనుమానంతో నన్ను మీ కడకు వచ్చినాను. డెంటల్ డాక్టర్ గారు అంటే ఏటేటి చూస్తారమ్మా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. డెంటల్ డాక్టర్, డెంటిస్ట్ అంటే ఓన్లీ పళ్ళు మాత్రమే కాదు, ముక్కు కింద నుంచి మెడ పైన ఉండే ఈ భాగం అంతా డెంటల్ డాక్టర్స్ చూస్తారు. అంటే ఈ దవడ ఎముక, పైన అంగటి భాగం, అంగట్లో ఉన్న ఎముక, పళ్ళ కింద ఉన్న చిగుర్లు, బుగ్గలు, లోపలున్న లేయర్ మ్యూకోజా, నాలుక, ఇవన్నీ కూడా డెంటల్ డాక్టర్సే ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ కైనాలో గొట్టకాలో నవ్వులుతుంటారు కదా, ఆ నవ్వినప్పుడు ఈ లోపలంతా కూలిపోయి మాంసము ఇదైపోతుంది కదా, అది చూస్తారు. ఆ నరాలకు సంబంధించి కూడా. అవునండి. అక్కడ క్యాన్సర్ అంటారు కదమ్మా, నోటి క్యాన్సర్ అంటారు కదా, ఆ నోటి క్యాన్సర్ కి సంబంధించి కూడా. అంటే నేను ఎందుకు మొక్క అడుగుతానంటే, డెంటల్ డాక్టర్ అంటే పళ్ళు ఒకటే చూస్తారు కదా, క్యాన్సర్ వచ్చిందంటే దానికి ఏరే ఆపరేషన్లు అవి ఉంటాయి కదా, అవి మీరే చేస్తారా? మేమే చేస్తాం. మీరే చేస్తారు? మేమే చేస్తాం. ఓరల్ క్యాన్సర్ ని ఫస్ట్ డయాగ్నోస్ చేసేది డెంటిస్ట్లే, తర్వాత ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ముందుకుంటే మీరు కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత క్యాన్సర్ స్పెషలిస్ట్ కాడకి పంపిస్తారు. అవునండి. అయితే ఆ వైద్యం అయితే డెంటిస్టే చెయ్యాలి. అవునండి. ముందు. అవునండి. అదే కాకుండా ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ జా బోన్ ఫ్రాక్చర్స్, తర్వాత మొన్న కరోనాలో బ్లాక్ ఫంగస్ వల్ల ప్యాలెట్ లో మధ్యలో కన్నం పడ్డం, అన్ని కూడా డెంటల్ డాక్టర్స్ చేస్తారు. అయితే అమ్మ ఇక్కడ ఒకటి అడుగుతాను తామరనే, ఏది ఈ దంతాలు అన్ని ఉన్నాయి కదా, ఈ దంతాలని అరిగిపోతుంటాయి. ఈ అరిగిపోవడానికి కారణం ఏంటమ్మా? దంతాలు మెయిన్ అరిగిపోవడానికి కారణం ఫస్ట్ అయితే ఏజ్ అండి, వయసు. అలా మనం వయసు పెరిగే కొద్దీ మనం వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెంగా అరిగి లాస్ట్ కి బాగా అరిగిపోతాయి. అప్పుడు జుమ్ అని సబ్బు రాసినట్టు సబ్బు రాసుకుని కొద్దీ సబ్బు అరిగిపోతుంటది కదా, అలాగా. తర్వాత నిద్దట్లో పళ్ళు కొరుకునే అలవాటు ఉంటుంది, కోపంలో పళ్ళు కొరుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి త్వరగా అరిగిపోతాయి. అన్నిటికన్నా మెయిన్ కాజ్ పళ్ళు గట్టిగా తోమడం. మొన్న మీకు చెప్పాను కదా, పళ్ళు గట్టిగా తోమడం వల్ల మొత్తం పళ్ళు ఒక లైన్ లో అరిగిపోతాయి. అప్పుడు కూడా ఎనామిల్ పూత పోయి జుమ్ అని లాగుతుంటాయి. ఇవి కాకుండా మనకి పుల్ల తేన్పులు వస్తాయి చాలా మందికి. తర్వాత ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు కడుపులో ఉన్న యాసిడ్స్ నోట్లోకి వచ్చి ఆ యాసిడ్ వల్ల ఎనామిల్ పూత దెబ్బతింటుంది, దాని ఎరోషన్ అని అంటారు. అంటే కడుపులో ఉన్న యాసిడ్ వాంతి రూపంలో బయటకు వచ్చినప్పుడు అది అంతా నోట్లో ఉండిపోతే వాటి వల్ల కూడా అరిగిపోతుంది. తప్పకుండా అరుగుతుందండి. సో మనం ఎప్పుడైనా యాసిడ్ రిఫ్లెక్సెస్ వచ్చినా, ప్రెగ్నెన్సీ లేడీస్ కి వామిటింగ్స్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా నోరు వాటర్ తో పొక్కులించుకోవాలి. రిపీటెడ్ గా ఒక 2-3 టైమ్స్ పొక్కులించుకొని నోట్లో ఏ ఫుడ్ ఉండకుండా, నోట్లో ఆ యాసిడ్ రెసిడ్యూ ఏమి మిగలకుండా చూసుకోవాలి. అంటే బ్రష్ చేయకపోయినా పర్వాలేదమ్మా, నోట్లో నీరేసి పొక్కలించాలా. కంపల్సరీగా ఎవరైనా వాంతి అయిన వాళ్ళు నోట్లో నీరేసి అయితే పొక్కలించుకోవాలి. అది లేకపోతే వాటి వల్ల అది ఇసం తయారైపోతుంది, దాని వల్ల పూత పోతుందండి, పన్ను పైన ఉన్న ఎనామిల్ పూత దెబ్బతింటుంది. అయితే ఈ కారణాలమ్మా ఇంకేటి ఉన్నాయి పళ్ళు అరిగిపోవడానికి? పళ్ళు అరిగిపోవడానికి ఇంకా రకం కారణం ఏంటంటే, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయండి కొంతమందికి. పై పళ్ళు కింద పళ్ళు ఇలా అంటుకుని ఎగుడు దిగుడుగా ఉండడం, కింద పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. కింద పళ్ళే ఎక్కువ అరుగుతాయి. సో దాని వల్ల కూడా ఎనామిల్ పూత ఎగుడు దిగుడు పళ్ళకి కూడా బేగ అరిగిపోయే అవకాశం ఉన్నది. అయితే ఇది అరక్కంట ఉండడానికి ఏదైనా మందు ఉంటుంది ఏంటి? అలా ఏం మందు ఉండదండి, మనం కేర్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్దట్లో పళ్ళు కొరుకునే అలవాటు ఉన్న వాళ్ళకి నైట్ గార్డ్ అని ఒక అప్లయన్స్ ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇది నిద్దట్లో పళ్ళు కొరుకునేటప్పుడు పళ్ళని ప్రొటెక్ట్ చేసే లేయర్ మాట. నైట్ బ్రష్ చేసేసి ఇది పెట్టుకుని పడుకుని పోవడమే. అయితే అమ్మ ఇయ్యే ఎవరి దంతాలకు తగ్గట్టుగా వాళ్ళకి ఉంటాయా, లేకపోతే ఇది ఎవరి దంతాలకైనా సరిపోతుందా? లేదండి, ఎవరిది వాళ్ళకి. అయితే కంపల్సరీగా మీ కాడకు రావాలని
మీకు ఆడకొచ్చి చూపించుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఇస్తారు. అవునండి. ఆహా. అయితే అమ్మ ఇప్పుడు కొంతమందికి చూడండి ఈ సిగురులు అంట నొప్పులు పుడుతుంటాయి అమ్మ. ఈ సిగురులని నొప్పులు అంటే ఎలాగా ఏదైనా తిన్నామనుకోయండి సిరుక్కుని ఇబ్బంది పెట్టేస్తుంది. అవునండి. అది దేని వల్ల అలా వస్తుంది అంటారు? అంటే మెయిన్ చిగురు దెబ్బ తినడానికి కారణం క్యాలిక్యులస్ అంటే గార పట్టేస్తూ ఉంటాయి పళ్ళు. దానివల్ల మెయిన్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది నోట్లోంచి. పళ్ళకి చిగురుకి మధ్యలో ఇది పన్ను ఉండి ఇది చిగురు. సో ఈ చిగురుకి పళ్ళకి మధ్యన గార పట్టేస్తుంది. అప్పుడు ఈ గార పళ్ళని చిగురిని దూరం చేస్తుంది. అప్పుడు ఈ పళ్ళు కదిలిపోతాయి, చిగురు కూడా వాచిపోతుంది. వాచిపోయిన చిగురుకి చిన్న ఫుడ్ పార్టికల్ తగిలినా కూడా రక్తం రావడం, బ్రష్ చేసినప్పుడు రక్తం రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంత మెత్తగా ఉంటుందమ్మా చిగురు. అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది, అంటే ఒరిసిపోయినట్టు అయిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చి మనం స్కేలింగ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. మొత్తం పళ్ళన్ని క్లీన్ చేసుకోవాలి, ఆ గారని శుభ్రంగా క్లీన్ చేయాలి, దాన్ని స్కేలింగ్ అని అంటారు. అది తమరకాడే అవుతుంది, మామూలు మామ అయితే చేయలేము. అలాగా చూసినారు కదండి, ఆ అమ్మగారు పళ్ళు ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలనే విషయం గురించి ఇవాళ చెప్పినారు కదా. అయితే ఆ అమ్మగారికి టైం లేదు, బయటికి వెళ్ళాలా, కాబట్టి ఈ ఏళ్ళతో ఇక్కడతో ఆపేస్తానండి. కానీ రేపు ఆదివారం మాత్రం మా అమ్మ దగ్గర పళ్ళు గురించి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవన్నీ అయితే ఖచ్చితంగా నేర్చుకుందామండి. ఉంటానండి మరి. అమ్మ నమస్కారం. అమ్మ తమరికి నమస్కారం అండి. మీకు